బంగారం ప్రియులకు శుభవార్త. అలాగే గోల్డ్ ఇన్వెస్టర్లకు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. పసిడి ధరలు కాస్త కొండ దిగుతున్నాయి. 1,00,000 మార్క్ చేరుకుంటుంది అనుకుంటున్న 10 గ్రాముల బంగారం ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బులియన్ మార్కెట్పై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. ఒక ప్రముఖ అనలిస్ట్ భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర 55,000కు తగ్గుతుందని చెప్పారు. అలాగే ఇప్పుడు బంగారం ధరల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా, పెరుగుతాయా? బంగారం ధర తగ్గడానికి కారణాలేంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిన్న మొన్నటి వరకు పైకి పాకుతూ కొండెక్కి కూర్చున్న బంగారం ధర ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. 1,00,000 రూపాయల మార్కుని దాటుతుంది అనుకుంటున్న బంగారం ధర అయితే అనూహ్యంగా తగ్గుతుంది. అయితే ఈ బంగారం ధర పైన బయట అనేక ఊహాగానాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. బంగారం ధర ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని, 55,000కు బంగారం ధర చేరుకుంటుందని కూడా అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెరుగుతుందన్నటువంటి బంగారం ధర తగ్గడానికి రీజన్స్ ఏంటి, భవిష్యత్తులో ఈ బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటి తదితర విషయాలను ప్రస్తుతం మనతో పాటు బంగారం షాప్ నిర్వాహకులు ఉన్నారు, వారి చేత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బంగారం ధరల పైన బయట అనేక ఊహాగానాలు బయలుదేరాయి. అసలు ఏంటి బంగారం ధర తగ్గిందా, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి చూసుకుంటే మనకు గోల్డ్ రేట్ అనేది ఒక నార్మల్ సిచ్యువేషన్లో పెరగడం జరిగింది. అరౌండ్ ఒక 300 రూపీస్ పర్ 10 గ్రామ్స్, 4 రూపీస్ పర్ 10 గ్రామ్స్ అని పెరగడం జరిగింది. నిన్నటి నుంచి చూసుకుంటే ఈ రోజుకి అరౌండ్ ఒక 65 రూపీస్ అనేది పెరిగింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బయట ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. గోల్డ్ రేట్ అనేది మనకు 56,000కి రావచ్చు, 55,000కి రావచ్చు అని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కస్టమర్స్కి కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న గోల్డ్ మీద కానీ, మనం కరోనా తర్వాత ఏమైందంటే గోల్డ్ రేట్ అనేది ఒక 3,500, 4,000 రూపీస్ అనేది ఉండేది. అది డైజాస్టిక్గా ఒక 2 ఇయర్స్ వరకు అది మనకు హ్యాబిచువేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకు వార్ స్టార్ట్ అయింది. ఆ వార్ వల్ల మనకు గోల్డ్ రేట్ అనేది 6,000, 7,000 వరకు వచ్చింది. మళ్ళీ రీసెంట్గా వచ్చేసి మనకు యూఎస్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, ట్రంప్ గారు వచ్చారు. దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద పడింది. దానివల్ల ఈ గోల్డ్ రేట్ అనేది పెరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూఎస్కును టర్కీకి దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఎ వార్. ఒకవేళ కనుక వార్ కనుక అనౌన్స్ అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ అనుకున్నామో 1,00,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్ గోల్డ్ అనేది, అది మాత్రం 100% అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకు ఇది 56,000 రాదు అని దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రైట్ నౌ 16 lakhs crores స్టాక్ మార్కెట్ లాస్లో ఉంది. అండ్ మన జీడిపి కూడా కొంచెం తగ్గింది, కన్సిస్టెన్సీగా లేదు. ఇదంతా ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుంది? ఇండియన్ కరెన్సీ మెయిన్ ప్రింట్ అయ్యేది డిపెండ్స్ అపాన్ గోల్డ్ని బేస్ చేసుకునే మన ఇండియన్ కరెన్సీ అనేది ప్రింట్ అవుతుంది. దానికోసమే మనం ఇండియన్ రూపీ పెరగాలి అంటే మనకు మన కరెన్సీ పెరగాలి అని అంటే మనకు గోల్డ్ రేట్ అనేది కంపల్సరీ పెరగాలి. మళ్ళీ ఈ మంత్ ఏంటంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో మనకు మంచి రోజు ఈ నెల 30వ తారీఖు అక్షయ తృతీయ ఉంది. మన ఇండియన్ సెంటిమెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ 1 గ్రామైన, ఒక 1/2 గ్రామైన కొనుక్కొని మన లక్ష్మీదేవికి పూజించి మనం సాంప్రదాయం అది. దానికోసం అనేది ఈ మంత్ మొత్తం బంగారం ధర అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇదే రేట్ అనేది కన్సిస్టెన్సీగా ఉండే అవకాశం అయితే ఉంది. అంటే గత కొన్ని రోజులుగా బంగారం ధర 3,500 రూపాయల వరకు తగ్గిందనే కూడా వార్తలు వచ్చాయి. అది నిజమేనా? ప్రజెంట్ ఎంత రేటు నడుస్తుంది సార్ మార్కెట్? ఒక 1 వీక్ బ్యాక్ చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది మనకి అరౌండ్ మేడం మీరు అన్నట్టు అరౌండ్ 95,500 24 క్యారెట్ రేట్ అలా ఉండేది. మనకి 22 వచ్చేసి అరౌండ్ 86,000, 84,000 అలా ఉండేది. అండ్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకు లిటిల్ బిట్ అనేది డిక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 24 క్యారెట్ వచ్చేసి 90,470 రూపాయలు ఉంది. అండ్ 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 82,900 రూపాయలు పర్ 10 గ్రామ్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు పెరుగుతుందన్న ధర అనూహ్యంగా తగ్గింది, దీనికి రీజన్స్ ఏమంటారు? దీనికి రీజన్స్ ఏంటంటే మేడం, ప్రజెంట్ మీకు రీసెంట్గా మీకు ఇంతకుముందు చెప్పాను, స్టాక్ మార్కెట్ 16 lakhs crores అనేది మనకు నష్టం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు తగ్గుతుంది కావచ్చు అని మనం ఒక అంచనా అయితే వేయచ్చు. చెప్పలేం, స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. రైట్ నో ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి థర్స్డే అండ్ కమింగ్ మండే రోజు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ 12th అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ గోల్డ్ రేట్ అనేది తగ్గచ్చా పెరగచ్చా అనేది వీ కెన్ కమ్ టు నో దట్. ఒక ప్రముఖ వ్యక్తి ఒక అంచనా ప్రకారం బంగారం ధర రానున్న కాలంలో 55,000కు చేరుకుంటుంది తులానికి అని కూడా ఆయన ఔన్స్ రూపంలో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే బంగారం ధర 55,000కు చేరుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే మీరు గమనిస్తే
గోల్డ్ రేట్ పెరగడం అనేది ఒకటేసారి 30,000 20,000 అనేది ఇప్పుడు కానీ పెరగదండి. ఇప్పుడైతే ధరలు కొంత మేరకు తగ్గినటువంటి పరిస్థితులు కనపడినప్పటికీ ఫ్యూచర్లో ఇదే పరిస్థితులు ఉండే అవకాశం లేదని అయితే నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ బంగారం ధరల పైన బులియన్ మార్కెట్ పైన వస్తున్నటువంటి ఊహాగానాల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.